ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, మార్కెట్స్ అయితే పాజిటివ్ గా స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరి ఏ విధంగా క్లోజ్ అవుతాయి ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రైట్, మార్కెట్స్ చూసుకుంటే గత 3-4 రోజుల నుంచి పాజిటివ్ గా స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అంటే అన్ని నెగిటివ్ క్లియర్ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది అనుకోవచ్చా? మళ్ళీ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? యాక్చువల్ గా ఏదైతే లాస్ట్ 1 వీక్ కూడా మార్కెట్ ఏదైతే ఒక 6 to 7 సెషన్స్ డ్రాస్టికల్ గా ఫాలో అయిందో, అక్కడ నుంచి ఈ మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా లాస్ట్ ఫ్రైడే ఒక ఇండికేషన్ ఏదైతే మనకి మార్కెట్ లో పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇచ్చిందో అది లాస్ట్ 2 days నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. ఈ రోజు కూడా మార్కెట్ పాజిటివ్ గా ఓపెన్ అవడం అనేది మార్కెట్ ఏదైతే 25,500 వరకు కూడా మార్కెట్ రీచ్ అయ్యే అవకాశం, ఇక్కడ నుంచి ఇంకొక 300 నుంచి 400 పాయింట్స్ మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. మాక్సిమం ఏదైతే మార్కెట్ 25,600 or 700 దగ్గర మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ కపుల్ ఆఫ్ డేస్ అయితే మాత్రం మార్కెట్ అయితే ఇంకా పాజిటివ్ అట్మాస్ఫియర్ లోనే ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఈ రోజున మనం సెక్టార్ వైజ్ చూసుకున్నట్లయితే ఎనర్జీ సెక్టర్ ఈ రోజున మంచి బూస్టింగ్ ఇచ్చి మార్కెట్ లో అయితే ఒక టేక్ ఆఫ్ తీసుకుంది. మోర్ దాన్ 1% ఏదైతే మహానగర్ గ్యాస్ కానీ, అదేవిధంగా ATGL కానీ, అదేవిధంగా ఆయిల్ ఇండియా కానీ, కోల్ ఇండియా కానీ, ఐనాక్స్ విండ్, అదేవిధంగా టొరంటో పవర్, IGL, ONGC ఎనర్జీ సెక్టర్స్ అన్ని కూడా మోర్ దాన్ 1% ప్లస్ లో మార్కెట్ లో మూవ్మెంట్ అయితే ఇచ్చినాయి. అదేవిధంగా మెటల్ సెక్టర్ కూడా ఏదైతే టాటా స్టీల్ కానీ, అదాని ఎంటర్ప్రైజెస్ కానీ, హిందుస్థాన్ కాపర్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, JSW స్టీల్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే కల్పించినాయి. బట్ కాదు ఫార్మా అండ్ బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం ఓవరాల్ గా చూసుకుంటే డౌన్ ట్రెండ్ లో ఉంది. ఈ రోజు మాత్రం కొంచెం మిక్స్డ్ గా ఉన్నప్పటికీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ లో ఈ యొక్క ట్రెండ్ కంటిన్యూ అవడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, కాలర్ మాట్లాడదామండి. సురేష్ గారు, మీ డౌట్ అడగండి. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ మేడం. చెప్పండి. రావంటే 50% ప్రాఫిట్ ఉంది, ఐనాక్స్ నుండి 20% లాస్ ఉంది. ఏం చేయమంటారు? ఐనాక్స్ విండ్ అయితే మాత్రం హోల్డ్ చేయండి. మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా కొంచెం పాజిటివ్ గానే ఉంది. కొంచెం వెయిట్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ అవుతుంది సార్. రైట్, మరొకరు అడుగుతున్నారు సార్, టొరంటో పవర్ అండ్ DLF యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు ఈ ప్రైస్ లో. ఓకే, టొరంటో పవర్, టొరంటో పవర్ అయితే ప్రజెంట్ అయితే యావరేజ్ చేయడానికి అయితే అంత స్కోప్ అయితే ఏం కనిపించట్లేదు. కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ ఏదైనా కన్సాలిడేషన్ అయ్యి ఏదైతే 1200 పైన 1270 పైన ఏదైనా మార్కెట్ లో మూవ్మెంట్ వస్తే అక్కడ యావరేజ్ చేస్తే మీకు తొందరగా రికవర్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే యావరేజ్ చేసే ప్రైస్ అయితే కాదు. అదేవిధంగా DLF కూడా మీరు ఏదైతే 700, 770 పైన ఆ మార్కెట్ లో ఏదైనా సస్టైన్ అవుతే తప్ప ప్రజెంట్ అయితే 735 రూపీస్ నడుస్తుంది. ఆ 780 or 800 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడ యావరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు తొందరగా ఆ రికవరీ నుంచి ప్రాఫిట్ లో రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం యూ హావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 1 or 2 weeks ఫర్ ద బోత్ స్టాక్స్. రైట్, కాల్ ఉన్నారండి. ఎస్ వెంకటేష్ గారు, మీ డౌట్ ఏంటి అడగండి. వెంకట్రావు అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. గుడ్ మార్నింగ్. డివిస్ నెట్కో షేర్స్ ఉన్నాయండి, ఇంకా హోల్డ్ చేయొచ్చా? ఒకసారి స్టాక్ నేమ్ కొంచెం క్లియర్ గా చెప్పండి. డివిస్ నెట్కో రెండు ఉన్నాయి నా దగ్గర షేర్స్. డివిస్ నాట్కో. ఓకే, డివిస్ అయితే మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది సార్. ఏదైతే మనకి 6,000 పైన క్లోజ్ అవుతుంది, 6,100 పైన క్లోజ్ అవుతేనే కొంచెం మార్కెట్ లో మూమెంట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నాట్కో ఫార్మా కూడా ఏదైతే లాస్ట్ ఒక 4-5 months గా డ్రాస్టికల్ గా ఫాలో అయింది 1000 రూపీస్ దగ్గర నుంచి కూడాను, ఇక్కడ సస్టైన్ అవ్వడానికి అయితే కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువ టైం తీసుకుంటుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం మీ దగ్గర ఆల్రెడీ హోల్డ్ చేస్తే వెయిట్ చేయండి. యావరేజ్ చేయడానికి గట్టా ఇదైతే రైట్ టైం కాదు. కొంచెం వెయిట్ చేసి ఏదైనా మార్కెట్ లో మూమెంట్ వస్తే అప్పుడు మార్కెట్ లో యావరేజ్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది బోత్ స్టాక్స్. రైట్, మరో కాల్ ఉన్నారండి. విజయ్ గారు, మీ డౌట్ ఏంటి అడగండి.
మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ సో మార్నింగ్. నా దగ్గర ఒక 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎస్ చెప్పండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి PCBL ఫిలిప్స్ కార్బన్ 300 లో ఉన్నాయి. సో సెకండ్ వచ్చేసి KPI గెయిన్ 400 లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి KPIT టెక్నాలజీస్ 1600 లో ఉన్నాయి. ఈ 3 హోల్డ్ చేయొచ్చా మేడం? ఒకసారి సార్ అడుగుదాం. యా PCBL అయితే మాత్రం కెన్ ప్రజెంట్ అయితే హోల్డ్ చేయండి. మార్కెట్ లో అయితే మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా KPIT ఏదైతే మీరు చెప్పారో KPIT టెక్నాలజీస్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం డ్రాస్టికల్ ఫాల్ అయినప్పటికీ కూడా మీరు కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ లో మళ్ళీ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ స్టాక్స్ అన్ని కూడా హెవీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నటువంటి స్టాక్స్. ఇది మీరు ఈ స్టాక్స్ ఎంచుకునేటప్పుడే మీరు కొంచెం డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం హెవీ వాలటాలిటీ ఉన్న స్టాక్స్ ఇవి. మార్కెట్ లో ప్రాఫిటబుల్ గా ఉన్నప్పుడు కూడా కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉండే స్టాక్స్ కాబట్టి ఇలాంటి మార్కెట్ లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు కూడా వెయిట్ చేసే స్వభావం ఉంటే తీసుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఏదైతే ఫార్మా సెక్టర్ కానీ ఆటోమొబైల్ సెక్టర్ కానీ కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్ లోకి వెళ్ళినట్టయితే మీకు కొంచెం స్టేబుల్ గా మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్. అదే విధంగా అట్లాంటా ఎలక్ట్రిక్ అండ్ వేదాంతాన్ని పర్చేస్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. వేదాంత అయితే ఇబ్బంది లేదు మేడం, ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గానే ముందుకెళ్లే అవకాశం ఉంది. ఏదైతే అట్లాంటి దానికైతే కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ లో కొంచెం మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మూమెంట్ వచ్చే టైంకే మనం తీసుకుంటే మనకి మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం. రైట్. మళ్ళీ రిజల్ట్ సీజన్ వచ్చింది కదా సార్. సో మేజర్ కంపెనీస్ పర్ఫార్మెన్స్ లాస్ట్ క్వార్టర్ లో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ప్లస్ ఏదైతే జియో పొలిటికల్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా మార్కెట్స్ మీద పడలేదు. ప్లస్ GST కూడా బూస్టింగ్ ఉంటుంది కాబట్టి రిజల్ట్ ఓరియంటేషన్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ 2 క్వార్టర్స్ కూడా రిజల్ట్ బాగానే ఉండడానికి మంచి ఛాన్స్ అయితే ఉన్నాయి. అదే విధంగా టాటా స్టీల్ అండ్ ఓలా ఎలక్ట్రికల్ ఏమన్నా షుడ్ ఐ యాడ్ మోర్ నవ్ అని అడుగుతున్నారు సార్. ఓలా ఎలక్ట్రికల్, టాటా స్టీల్ అండ్ ఓలా ఎలక్ట్రిక్. టాటా స్టీల్ అయితే మాత్రం ప్రోగ్రెసివ్ గా ఉన్నది, ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఓలా అయితే మాత్రం కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడే కొంచెం మార్కెట్ లో ఏదైతే కొంచెం టేకప్ మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ అయిన తర్వాత ఇప్పుడే కొంచెం స్టేబుల్ అవుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇది టాటా స్టీల్ మాత్రం ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం కూడా ఉంది. లాస్ట్ 2 months గా కూడా మనం ఆల్రెడీ ప్రోగ్రెసివ్ గానే మనం రికమెండ్ చేస్తున్నాము. 140 రూపీస్ అబౌవ్ దగ్గర నుంచి కూడాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే 172 రూపీస్ నడుస్తుంది. ఇది 200 నుంచి 225 వెళ్ళడానికి చాలా తక్కువ, ఒక 2 quarters లోనే వెళ్ళే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి టాటా స్టీల్ ఫ్రెష్ గా తీసుకోవాలనుకున్నా లేకపోతే అక్యుములేట్ చేసుకోవాలనుకున్నా హోల్డ్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంది. రైట్. కాల్ ఉన్నారండి. వేణు గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ మూర్తి సార్. గుడ్ మార్నింగ్ సార్. కళ్యాణ్ జ్యువెలర్స్ నా దగ్గర ఉన్నాయి హోల్డింగ్స్ లో, ఒక 510 లో ఉన్నాయి ప్రైస్. అది హోల్డ్ ఆర్ షుడ్ ఎగ్జిట్? లాంగ్ టర్మ్ టార్గెట్ ఎంతవరకు వెళ్తుంది? హోల్డ్ చేయండి. లాస్ట్ అయితే చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ప్రజెంట్ అయితే ఇక్కడ కరెక్ట్ కాదు, మీరు హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తే అబౌవ్ 600 వరకు వెళ్ళడానికి అయితే మంచి ఛాన్స్ అయితే ఉన్నది. ఆ టైంలో మీరు ఏదైనా దీంట్లో ఏదైనా ప్రాఫిట్ కట్ట బుక్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మార్కెట్ లో ఏదైతే కొంచెం ప్రోగ్రెసివ్ గాను స్టేబుల్ గా ఉన్నటువంటి ఆటోమొబైల్, ఫార్మా అండ్ IT, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ లో మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కొంచెం స్టేబుల్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ అన్నట్లు కూడా అధిరోహించి మంచి స్టాక్స్ లోకి ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్. కాల్ ఉన్నారండి. కృష్ణ గారు. హలో సార్. ఎస్, అడగండి. హలో సార్, అది కళ్యాణ్ జ్యువెలర్స్ తీసుకోవచ్చు సార్? కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే అప్పుడే వచ్చారు. మామూలుగా కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే 600 పైన స్టేబుల్ అయితే తప్ప అదర్వైజ్ కొంచెం హెవీ వాలటాలిటీ, హెవీ ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం అయితే ఎక్కువ అవుతుంది సార్. రైట్. CMS ఇన్ఫో అండ్ క్రాంప్టన్ షేర్స్ 30% లాస్ లో ఉన్నారంట. వాళ్ళు ఏమైనా యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. ప్రస్తుతానికి అయితే CMS ఇన్ఫో కంటే యావరేజ్ కట్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ లో చాలా ఇది 525 రూపీస్ దగ్గర నుంచి చాలా డ్రాస్టికల్ గా దాంట్లో ఉన్నటువంటి ఫండమెంటల్ టెక్నికల్స్ మనకి దాంట్లో పూర్తిగా చూస్తే తప్ప 370 వరకు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ అయింది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇలాంటి స్టాక్స్ లో యావరేజ్ చేయడానికంటే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే రిజల్ట్ ఓరియంటేషన్ లేనప్పుడు దీంట్లో నుంచి మార్కెట్ లో లాస్ట్ 2 years గా కూడా 24 లో 25th నుంచి కూడా 2024 దగ్గర నుంచి కూడా మార్కెట్ డ్రాస్టికల్ గా పడతానే ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రజెంట్ అయితే అక్యుములేషన్ గట్ట యావరేజ్ గట్ట ఏం చేయదు.
కాల్ ఉన్నారండి. వెంకటేశ్వర్లు గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హిందుస్థాన్ జింక్ ఒకటేమో ఐటీసీ హోటల్స్ ఉన్నాయండి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఓకే, హిందుస్థాన్ జింక్ అయితే పర్వాలేదు. హిందుస్థాన్ జింక్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇండియన్ హోటల్స్, ఇండియన్ హోటల్స్ లో కూడా యాక్చువల్గా మంచి ప్రోగ్రెస్, లాస్ట్ ఇయర్ అంతా మంచి ప్రోగ్రెసివ్ ఉన్న స్టాకే. కాకపోతే ఏదైతే లాస్ట్ ఒక 6 to 8 months నుంచి అయితే మార్కెట్ అయితే కొంచెం స్టేబుల్ గానో ప్లస్ లేకపోతే డౌన్ ట్రెండ్ లో ఉన్నది. ఇక్కడ నుంచి మార్కెట్ లో ఇండియన్ హోటల్స్ అయితే తీసుకోవడానికి అయితే మీరు 800 పైనే తప్ప ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎట్లయితే మాత్రం దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. 800 పైన తీసుకుంటే మార్కెట్ లో లాస్ట్ ఇయర్ గా ఇచ్చినట్టుగానే ప్రాఫిటబుల్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. రైట్, కాల్ ఉన్నారండి. మధు గారు, టార్సన్ పవర్ ఎప్పుడు అలాట్మెంట్ వచ్చింది, 50% లాస్ లో ఉంది. ఎగ్జిట్ అయిపోమంటారా ఎవరైనా చేయమంటారండి? స్టాక్ ఏంటండి? టార్సన్, TARSON, టార్సన్స్. ఓకే ఓకే, ప్రజెంట్ అయితే వెయిట్ చేయండి సార్, యావరేజ్ కట్ట వద్దు. మార్కెట్ ఏదైనా స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అదే విధంగా టెక్స్ రైల్ ని హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా, యావరేజ్ చేయాలని అడుగుతున్నారు సార్. TXRAIL. ఓకే, Holding price at 160 అని అడుగుతున్నారు. 140 రూపీస్ ఉంది ప్రజెంట్. దీంట్లో ప్రస్తుతానికి అయితే అంత పెద్ద మూవ్మెంట్ కనిపించే అవకాశం అయితే కనిపించట్లేదు. ఏదైనా 175 పైన ఏదైనా మార్కెట్ ఏదైనా స్టేబుల్ అవుతే అప్పుడు దీంట్లో మనకి ఏదైనా యావరేజ్ చేసుకుంటే మీరు సుమారుగా ఏదైనా 300 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అవుతుంది. ప్రస్తుతానికి అయితే మధు గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మనం ఐటీసీ హోటల్ ఇప్పుడు కొనుక్కోవచ్చునా? ఐటీసీ హోటల్, ఐటీసీ హోటల్ టేకప్ తీసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే ప్రజెంట్ 216 నడుస్తుంది. ఇక్కడ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే 210 200 మధ్యలో మార్కెట్ లో కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత మళ్ళీ టేకప్ తీసుకుంటే మళ్ళీ 260 వరకు వెళ్ళడానికి కూడా మంచి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అక్యుములేట్ చేసుకోవచ్చు. ఫండమెంటల్ గా, టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ. అదే విధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ అమర్ రాజ్ అని యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం యావరేజ్ చేయడానికి అంత స్కోప్ అయితే ఏం కనిపించట్లేదు. ప్రజలు కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏదైనా మార్కెట్ లో ఏదైనా 850 or 900 పైన మార్కెట్ సస్టైన్ అయితే అక్కడ నుంచి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ హెవీ వాలటాలిటీ ఉన్నటువంటి కంపెనీ ఇది. ప్రస్తుతానికి అయితే అంత స్కోప్ అయితే ఏం కనిపించట్లేదు. అదేవిధంగా అమర్ రాజా కూడా ఏదైతే కొద్ది రోజులు వెయిట్ చేస్తే దాంట్లో మనకి ఏదైనా మూవ్మెంట్ వస్తే అక్కడి నుంచి మనం తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్. సాయిబాబా గారు, మీ డౌట్ ఏంటి అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. ఈ టాటా క్యాపిటల్ ఒకటి LG అప్లై చేసుకోవచ్చు అండి IPOకి? ఐపీఓస్ ఏదైనా సరే మనకి 50-50 ఛాన్సెస్ అండి, అప్లై చేసుకోవచ్చు. టాటా క్యాపిటల్, LG రెండు ఉన్నాయి. రెండు కూడా అప్లై చేయండి. రెండు కూడా ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది. దాంట్లో కంపేర్ చేస్తే LG అయితే కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది, ప్రైస్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా. రైట్, కాల్ ఉన్నారండి. నవీన్ గారు, హలో. నమస్తే సార్. చెప్పండి సార్, ఓరియంటెక్ గురించి చెప్తారండి సార్. తేజస్ నెట్వర్క్ గురించి కొంచెం చెప్పండి. తేజస్ నెట్వర్క్, ఓరియంటెక్, ఓరియంట్ టెక్నాలజీ అండ్ తేజస్ నెట్వర్క్. తేజస్ నెట్వర్క్ అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. కొద్ది రోజులు వెయిట్ చేస్తే తప్ప మన దీంట్లో ఏంటన్నది మనం చెప్పలేము. అదేవిధంగా ఓరియంటెక్ కూడా కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే తప్ప మన దీంట్లో ఎట్లా ఉండే అవకాశం ఉన్నది ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం స్తబ్దంగానే ఉంది. అదేవిధంగా వెబ్ సోలార్ ఎనర్జీ షేర్స్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కండి సార్? అంటే న్యూస్ లో ఇప్పుడు బాగా వచ్చింది కాబట్టి అది వెబ్ సోలార్ దాని గురించి మాట్లాడుతున్నారు. వెబ్ సోలార్ దానికి సంబంధించి మార్కెట్ లో అయితే కొంచెం వెయిట్ చేయగలిగితే మాత్రం హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా 5 స్టార్ అండ్ టైటా గార్గ్ హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. TATAGARH. 5 స్టార్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే అంత ప్రోగ్రెసివ్ అయితే లేదు. కానీ ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఏదైనా ఇక్కడ నుంచి 500 రూపాయల దగ్గర నుంచి ఏదైనా ఒక మూమెంట్ ఏదైనా వస్తుందేమో అనే ఒక టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వద్దు, కానీ అంత స్టేబుల్ గా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు మేడం. రైట్, కాల్ ఉన్నారండి. ఏకాంబరయ్య గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, చెప్పండి సార్. రత్నాకర్ గారు నమస్కారం అండి. నా దగ్గర
పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 50 షేర్స్ ఉన్నాయండి, అది ప్రాఫిట్ లో ఉంది. Is it worth to book the profit or hold it? Second thing is, can I purchase the Bajaj Housing Finance at this rate? These are two I kindly respond. ఓకే యాక్చువల్ అయితే పిఎన్బి హౌసింగ్ అయితే మాత్రం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. అదేవిధంగా ఏదైతే మీరు బజాజ్ హౌసింగ్ ఏదైతే చెప్తున్నారో ప్రజెంట్ అయితే మాత్రం హోల్డ్ చేయండి. అంత పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపించట్లేదు బజాజ్ హోల్డింగ్స్ లోను. వెయిట్ చేయండి సార్. అదేవిధంగా బాంబే డైయింగ్ ని 250 వద్ద బై చేశారు, సో యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓకే, బాంబే డైయింగ్ అయితే కొంచెం వెయిట్ చేయండి, కొంచెం మార్కెట్ ఏదైనా మూమెంట్ వచ్చిన తర్వాతే మన దాంట్లో యావరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, కాల్ ఉన్నారండి. రమేష్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. ఎస్జేవిఎన్. ఎస్ చెప్పండి. ఎస్జేవిఎన్ స్టాక్ గురించి కావాలండి. 105లో కొన్నది 2000 షేర్లు ఉన్నాయండి. ఎస్జేవిఎన్ అర్థమైంది. ఇంకో స్టాక్ అండి హ్యాపీ. ఓకే, ఎస్జేవిఎన్ అయితే మాత్రం ఇక్కడ కొంచెం 90 దగ్గర కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే 90 దగ్గర నుంచి ఏదైనా 110 మళ్ళీ 110 వరకు వెళ్తే అక్కడి నుంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. మళ్ళీ ఏదో టైంలో 160 బ్రేక్ చేసి మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అయితే కనిపిస్తుంది. హోల్డ్ చేయండి సార్. అదేవిధంగా ఐటీసీ హోటల్స్ షేర్స్ విత్ 30% లాస్, సో యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఐటీసీ హోటల్స్ ఇక్కడ పర్వాలేదు, యావరేజ్ చేసుకోవచ్చు. ఏదైతే 200 దగ్గర 210 మధ్యలో యావరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు అలాగే జిఎస్టీ తగ్గింపు ఏ మేర స్టాక్ మార్కెట్ కి కలిసి రావచ్చు అంటారు సార్? యాక్చువల్గా ఏంటంటే ఆ జిఎస్టీ కానీ ఇట్ల వల్ల ఏంటంటే కొన్ని ఆటోమొబైల్ సెక్టార్ లోను అదేవిధంగా ఎఫ్ఎంసీజీ సెక్టార్ లోను ఆల్రెడీ దాని యొక్క ఎఫెక్ట్ కొంచెం స్లోగా ఉండే అవకాశం అవుతుంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో వాటి యొక్క రిజల్ట్ ఓరియంటేషన్ తోటి మార్కెట్ లో కన్జ్యూమర్ గూడ్స్ కానీ అదేవిధంగా ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కానీ అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టార్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ కానీ ఆటోమొబైల్ లో డైరెక్ట్ ఆటోమొబైల్ లో మనకి ఏదైతే పర్సెంటేజ్ ఏదైతే 28% నుంచి 18% వరకు 18% నుంచి 12% వరకు అదేవిధంగా ఎఫ్ఎంసీజీ అయితే 12% నుంచి 5% వరకు ఇవన్నీ కూడా జిఎస్టీలో తగ్గడం వల్ల వాటికి వచ్చే బెనిఫిట్స్ కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. సేల్ పెరిగి అది నెక్స్ట్ క్వార్టర్స్ లో ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం